హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానస రెసిపీస్. టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రైని అస్సలు జిగిరి లేకుండా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకునే విధంగా సూపర్ టేస్టీగా చాలా ఈజీ మెథడ్లో వంటరాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా డీప్ ఫ్రై చేయకుండానే చాలా తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మరి మీకు కూడా ఇదిలా పొడి పొడిగా జీరు లేకుండా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఈ బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఈ బెండకాయ ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ ఇలా 1/2 కేజీ బెండకాయల్ని, లేత బెండకాయల్ని కడిగి తుడిచి ఆరబెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలైనా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకున్న వీటిని ఇలా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఇప్పుడు నేను ఇక్కడ 1/2 కేజీ బెండకాయల్ని తీసుకున్నాను కదా, వీటిని ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసి వీటిని మనం 2 సార్లు ఫ్రై చేసుకోవాలి. చూడండి, సగం బెండకాయల్ని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మిగతా సగం ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా సగం బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మనం సగం సగం బెండకాయల్ని ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఇవి జిగటగా లేకుండా ఇలా బాగా ఫ్రై అయిపోతాయి. చూడండి, చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇలా వీటిని మనం ఇలా మరీ ఎర్రగా కాకుండా ఈ మాత్రం ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ఇవి గట్టిగా అయిపోతాయి. చూడండి, వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిగతా ఆయిల్లోనే మిగతా సగం బెండకాయలని వేసుకొని సేమ్ అదే విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఇలా తక్కువ ఆయిల్తోనే మనకు కర్రీ సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇదే మిగిలిన ఆయిల్లో ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 రెమ్మల కరివేపాకు వేసి, అలాగే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని ఇలానే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇలా కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి ముద్దని వేసుకొని దీన్ని మరొక 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, దీన్ని ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసి ఇలా ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, ఇలా మనకు తక్కువ ఆయిల్తోనే చాలా ఈజీగా సూపర్ టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ఇలా స్టెప్ బై స్టెప్ చేశారంటే ఎవరైనా సరే ఇలా జిగుట లేకుండా ఇలా పొడి పొడిగా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. మరి మీలో ఈ బెండకాయ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.